కార్యక్రమంలో అందరినీ సమన్వయపరుస్తూ నడిపిస్తున్నటువంటి మరి ఆమెని దీపా వెంకట్ అంటే మరి చాలా చిన్నది, దీపమ్మ అంటే ఇంకొక రకం. మా బిడ్డ దీప అని పిలవడమే నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న బిడ్డ దగ్గర నుంచి చూసినటువంటి అమ్మాయి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి దీపమ్మ ఆహూతులైనటువంటి మిత్రులకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీపమ్మ మమ్మల్ని అడిగింది శుభాకాంక్షలు చెప్పమని. మేము వెంకయ్యనాయుడు గారితో కలిసిన మా జీవిత చరిత్రలు చెప్పుకున్నాం అందరం. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాల్సి వస్తుందేమో అని అంతా చేస్తే ఒక రకంగా ఉంటుందేమో, చేయకపోతే ఇంకొక రకంగా ఉంటుందేమో అని కొంత అందుకనే దీపమ్మని అడిగా, ఏమ్మా శుభాకాంక్షలేనా, ఏమన్నా సమయం ఉందా అని. అన్న మీకేం లేదు అన్నది. కానీ చాలా కాలాతీతం అవుతూ ఉంది. వెంకయ్యనాయుడు గారితో అనుబంధం విద్యార్థి దశ నుంచే ఉంది. ప్రత్యేకంగా రేపటి తరానికి ఒకవేళ మేము ఏదైనా చెప్పాల్సి వస్తే సందేశం చెప్పాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆహూతులకి అందరికీ వెంకయ్యనాయుడు గారికి మాకు ఉన్న అనుబంధం, ఆత్మీయత అనేక సందర్భాల్లో విడిపోయినటువంటి పరిస్థితులు అన్నీ కూడా అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆనం వెంకటరెడ్డి గారిని వెంకన్న అని పిలిచేవాడు మన వెంకయ్యనాయుడు గారు. నేను 83లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి అనే దానికి తెలుసుకోవడానికి ఆయన క్వార్టర్కి వెళ్ళాను. ఆయన ఫ్యామిలీ క్వార్టర్లో ఉంటే నేను సింగిల్ రూమ్లో ఉండేవాడిని. అనేక సందర్భాల్లో ఆ రోజు శాసనసభలో చర్చలు ఇవాళ ఉన్నట్టు లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి జరిగేటువంటి ఆ చర్చలు ఇవాళ ఒక్కసారి మళ్ళీ ఆ స్పీచెస్ అన్నీ లైబ్రరీలో కూర్చొని చదువుతుంటే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆనాడు వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఓంకార్ గారు, అనేక మంది పెద్దలు, అట్లాగే ప్రతిపక్షంలో బాగారెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, ఇలాంటి అనేక మంది విద్యావంతులు, మేధస్ రాజకీయ విఘ్నులు ఆ రోజు చేసేటువంటి ప్రసంగాలు దాదాపుగా నేను వాటిని 83 నుంచి 99 వరకు చూశాను. 99 2004లో కొంత వెనకబడ్డది. ఇప్పుడైతే అసలేమీ లేదు. ఉందని చెప్పుకుంటే మమ్మల్ని మేము మోసం చేసుకోవడమే. వెంకయ్యనాయుడు గారి దగ్గర మేము ఏదో అభూత కల్పన సృష్టించి శాసనసభ చాలా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయనకు మాకన్నా బాగా ఎక్కువ తెలిసి దీని గురించి. కాబట్టి అది కూడా చెప్పలేము. ఇవాళ చర్చలు లేవు, సమీక్షలు లేవు, ఎవరి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్షం లేనటువంటి సభల్లో ఉన్నాం ఇవాళ. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం రాదు, మనుగడ సాగించలేదు. ఇటువంటివి అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఇది సమయం కాదు. వెంకయ్యనాయుడు గారితో విద్యార్థి రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక సందర్భాల్లో కలిసి తిరిగాం. విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. విడిపోయిన స్నేహం, అనుబంధం, రాజకీయ ఆలోచన ఎప్పుడు కూడా విభేదించలేదు, కలిసే తిరిగేవాళ్ళు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి సందర్భంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో, ఈ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భాల్లో కూడా అనేక సార్లు చర్చల్లో పాల్గొని, మాట్లాడుకొని, విశ్లేషించుకొని, సలహాలు, సూచనలు తీసుకుంటూ రాజకీయాల్లో ఈరోజు 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం. వారిది 5.5 దశాబ్దాలు అయితే నాది 4.5 దశాబ్దాల రాజకీయ నడుస్తూనే ఉంది, వస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో స్వతహాగా స్వయం కృషితో ఎదిగినటువంటి
వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు నాయుడు గారు కాదు నాయకుడు అంటున్నారు. ఈయన నాయకుడిగా ఎప్పుడో ఎదిగాడు, ఇవాళ మనం చెప్పుకోవడం కాదు. ఎప్పుడో ఆయన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ముందు జనసంఘ పార్టీలో విద్యార్థి నాయకుడిగా రాష్ట్రానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఇవాళ మనం అవునన్నా కాదన్నా నాయకుడే. ఆ నాయకత్వం ఎప్పుడు ఎక్కడికి పోదు, అది చిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమం. రేపటి తరానికి బహుశా చాలామంది అనుకుంటుంటారు, పుస్తకాలు రాశారు, ఆయన పుస్తకాల గురించి చెప్పారు, ఆయనేమో నేను రాజకీయాల్లో నుంచి ఇవాళ రాజ్యాంగ పదవిలో ఉభయాక నేను మీ సంగతి చూడను అని అన్నా, ఆయన మాకు రాజకీయ బోధకుడే, మేము ఆయన దగ్గర శిక్షకులమే. ఆయన నేర్చుకోవాల్సిందే. అది ఆయన రాజకీయ జీవితం చూసి నేర్చుకుందామా, ఆయన రాజకీయ వ్యవహార శైలి గురించి నేర్చుకోవాలంటే నేనైతే 4.5 దశాబ్దాల్లో చాలా చూశాను. కానీ ఈ తరం రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఉంది. కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నాం మేము చాలా విఘ్నులు, మాకు చాలా రాజకీయ పరిజ్ఞానం వచ్చిందని. ఎవరికి ఆ పరిజ్ఞానాలు లేవు. ఆనాటి రాజకీయ నాయకులు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారంటే వాళ్ళల్లో వెంకయ్య నాయుడు గారు అరుదైనటువంటి నాయకుల్లో ఒకరు. ఇంకా నేర్చుకోవాల్సింది, ఆయన నేర్పాల్సింది కూడా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని నేను చూడనంటే ఎవరు వదులుకోరు. ఆయన నేర్పాల్సిందే, నేర్పించాల్సిందే, సూచించాల్సిందే, సలహాలు ఇవ్వాల్సిందే. లేకపోతే రేపటి తరం ఒక సమకాలీన రాజకీయాల్లో మనగలిగేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. చాలా మార్పులు వచ్చాయి సమాజంలో. ఇంకా విలువలు ఉన్నటువంటి రాజకీయాలు కావాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో అతి తక్కువ మందిలో ఉన్నటువంటి వ్యక్తి మన వెంకయ్య నాయుడు. కాబట్టి నాకు మాట్లాడేటప్పుడు వెంకయ్య నాయుడు అనాలన్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆయన ఎప్పుడు వెంకన్న అని పిలిచినోడిని. నేను మీ నాయన్ని వెంకన్న అని పిలుస్తుంటే నువ్వు నన్ను వెంకన్న అంటావా అంట. అందుకని వెంకయ్య తీసేసి అన్న అని పిలిచే అలవాటు చేసుకున్నాను నేను. కాబట్టి వెంకయ్య నాయుడు లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదైనటువంటి వ్యక్తులు. వారు ఏ పార్టీకి చెందినవారు అనేది కాదు, ఇవాళ రాజకీయాల్లో భవిష్యత్ తరాలకి ఒక రాజకీయ మహద్గ్రంథమే అని చెప్పాలి. అటువంటి ఆలోచన సరళి మనం నేర్చుకోవాల్సింది, ముందు తరాలు అధ్యయనం చేయాల్సిన రాజకీయాల్లో ఇవాళ వెంకయ్య నాయుడు గారు చాలా దగ్గరగా చూసుకోవాల్సిన మనిషి. కాబట్టి ఇంతకన్నా నేను పెద్దగా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు మా శర్మ గారు రాసిన పుస్తకాలు లాంటివి ఒక 10-15 రాస్తే ఆ 15 నేను ఇక్కడ చదవాలంటే అయ్యేది కాదు. కాబట్టి పెద్దలు వెంకయ్య నాయుడు గారి ఆశీస్సులు రేపటి తరానికి ఉండాలని, రేపు రాజకీయాల్లో మేము కూడా రావాలి, రాజకీయాల్లో ఉండాలి అని తప్పించేవాళ్ళు, కోరుకునేవాళ్ళు ఒక ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు నడిస్తే ఈ సమాజం హితవు కోరిన వాళ్ళు అవుతారు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తూ, వెంకయ్య నాయుడు గారి యొక్క రాజకీయ శైలి, ప్రజ్ఞా పాఠవాలు భవిష్యత్ తరాలకి ఇంకా అందించాల్సి ఉంది. ఆయన రిటైర్ అవుతారంటే నేనైతే ఆయన రిటైర్ అవుతాడని అనుకోను. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఊరికనే మేము అనుకుంటుంటాం బా చాలే అని, అదైతే మాత్రం కుదరదు. ఎందుకంటే ఎవరెవరు సలహా అడుగుతారు చెప్పాలి. చివరిగా ఒక విషయం, ఉషమ్మ నేను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యే రోజుకి మిలిటరీ కాలనీలో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి పరిచయం అయ్యి నేను 2 సంవత్సరాల్లోనే రాపూర్ నియోజకవర్గానికి మారితే నాకు ఎన్నికల ప్రచారం చేసింది ఉషమ్మ, వెంకయ్యనాయుడు గారు. ఆ గ్రామాలకు వచ్చి పాపం చౌటపాలెం, మంగళగుంట, కసుమూరు, కనుపూరి గ్రామాలన్నిటినీ తిరిగి నాకు ఎన్నికల ప్రచారం, ఆ ఒక్క సంవత్సరమే కాదు, నేను రాపూర్లో ఉన్నంత వరకు ఆమె నాకు ఎన్నికల ప్రచారకర్తగానే ఉండింది. ఇవాళ ఆమె ఉంటుందని అనుకున్నాను నేను. మామూలుగా ఇటువంటి సభల్లో
ఉషమ్మ లేకుండా వెంకయ్య నాయుడు గారిని చూడలేము మనం. కానీ ఎందుకో మా దీపం కొంచెం పక్కన పెట్టినట్టుంది వాళ్ళ అమ్మని. కాబట్టి ఆయన ఏదో సందర్భాల్లో ఆయన చాలా జోయల్గా చెప్తుంటాడు ఉషాపతిని, ఉపరాష్ట్రపతిని కాదు ఉషాపతిని. ఉపరాష్ట్రపతి అయినా కాకపోయినా ఆయన ఉషాపతి మాత్రం ఖాయం. అందుకని ఆమె లేదు, ఈరోజు ఉండుంటే అందరం సంతోషించేవాళ్ళం. ఆమె కూడా చాలా సందర్భాల్లో చేదోడు వాదోడుగా ఉండి ఈ రాజకీయ ప్రస్థానంలో తను నీడగా నిలబడి వెంకయ్య నాయుడు గారు ఉన్నతికి పనిచేసినటువంటి ఒక మహిళ. ఆ మహిళగా ఆమెకి రాజకీయ పిచ్చి లేదు, రాజకీయాల కోరికలు లేవు. కానీ తోడు మాత్రం ఇప్పటి వరకు నడిచింది, ఇంకా నడవాలి. భవిష్యత్ తరాలకి వారిద్దరూ కూడా వారి దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దీపమ్మ ఇప్పుడిప్పుడే నాకు రాజకీయాలు వద్దనే అంటది, కానీ రాజకీయ సభలకు మాత్రం నాయకత్వం వహిస్తూ ఉంటుంది. ఆమె వద్దన్న తప్పించుకునే పరిస్థితి అయితే భవిష్యత్తులో లేదు. ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగమే సరళించబడి 33% మహిళా రిజర్వేషన్ వచ్చాక ఆమె నేనున్నాను అని అంటే కుదిరేది కాదు. కాబట్టి నీ ప్రస్థానం నువ్వే రాసుకున్నావు తల్లి, నీకు భారత రాజ్యాంగమే నీకు ఆ స్థాయి కల్పిస్తూ ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా నువ్వు ఎప్పుడూ మాకు ఆత్మీయురాలివే. అయినా రేపు సమాజానికి ఉపయోగపడేటువంటి భవిష్యత్ తరాల్లో నువ్వు ఒక మహిళగా, రాజకీయవేత్తగా, సమాజ సంస్కర్తగా మీ తండ్రి ఆలోచనలకు తల్లికి తోడుగా ఉండి ఇంకా ఎదగాలని దీపాన్ని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.